పుత్తూరు విఘ్నేష్ కేరళకు చెందిన వ్యక్తి. వయసు 24 ఏళ్లు. లెఫ్ట్ ఆర్మ్ వ్రిస్ట్ స్పిన్ బౌలర్. నిన్న జరిగిన సిఎస్కే ఎంఐ మ్యాచ్‌లో దీపక్ హుడా, శివన్ దూబే, రుతురాజ్ గైక్వాడ్ వికెట్లు తీశాడు కీలక సమయంలో. దానివల్ల ఏంటంటే సిఎస్కే ఈజీ గెలవాల్సిన మ్యాచ్‌ని పోరాడి గెలిచింది. ఎంఐ ఇతనిని 30 లక్షల బేస్ ప్రైస్‌కి గెలుచుకుంది. అంతకుముందు వీరు నిర్వహించిన ట్రయల్స్‌లో ఇతనిలోని సామర్థ్యాన్ని గుర్తించింది. ఏంటంటే ఇతను ఒకటే దగ్గర పిచ్ చేసి బాల్ టర్న్ చేయడం, లోపలికి టర్న్ చేయడము, టెన్షన్ సమయంలో కూల్‌గా ఉండడము గమనించారు ఎంఐ బౌలింగ్ కోచ్ ప్రవీణ్ ఆంబ్రే. తర్వాత ఇతన్ని ఎస్ఏ టీ20 లీగ్‌లో ఎంఐ కెప్టెన్ నెట్ బౌలర్‌గా తీసుకెళ్లారు. అక్కడ రషీద్ ఖాన్‌తో కలిసి బౌలింగ్ చేయడము, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నెట్ ప్రాక్టీస్‌లో రోహిత్ శర్మకు, సూర్యకుమార్ యాదవ్‌కు, తిలక్ వర్మకు బౌలింగ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారంట, ఇతన్ని ఆడడము అంత ఈజీ కాదు అని చెప్పారంట. ఆ తర్వాత మహేల జయవర్ధనే, కిరణ్ పొలార్డ్ ఇతనికి అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని రెండు చేతుల్లో ఒడిసి పట్టుకొని బాగా బౌలింగ్ చేశాడు. అంతమంది జనాల ముందు బౌలింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మనం టీవీలో చూస్తా ఉంటాము ఎంఎస్ ధోనిని, రోహిత్ శర్మను. వాళ్ళతో కలిసి ఆడినప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అవుతాము. దాన్ని ఇతను అధిగమించాడు. ఐపీఎల్ ఇలా కూడా ఉపయోగపడుతుంది. మనలో సామర్థ్యము, స్కిల్స్ ఉంటే మనం ఎక్కడ పుట్టినాము, మన పరిస్థితులు ఏంటనే సంబంధం లేకుండా ఐపీఎల్ మనకు అవకాశం ఇస్తుంది.